నమస్కారం ఏఆర్ న్యూస్ కి స్వాగతం నేను రమేష్ ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి అందిస్తున్న సేవలు నిరుపమానమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని బాబుజీ కళా మందిర్లో ఈఎస్ఐ ఆసుపత్రి జెమ్స్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్తో కలిసి శనివారం ప్రారంభించారు శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మాత్రమే కాకుండా అన్ని వేళల్లో డాక్టర్లు వైద్య సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు ఎనలేనివని పేర్కొన్నారు ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికులు దైవ సమానులని కలెక్టర్ కొనియాడారు కరోనా విలయతాండం చేస్తున్న సమయంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల తనకు ఎంతో చిత్తశుద్ధి ఉందని వారికి ఏ అవసరమైనా తాను చేసేందుకు ముందుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రభుత్వ పరంగా పారిశుద్ధ్య కార్మికులకు అందించాల్సిన సౌకర్యాలకు తాను బాధ్యత వహిస్తానన్నారు ఆరోగ్యంపై బాధ్యతకు ఈఎస్ఐ జెమ్స్ ఆసుపత్రులు సంయుక్తంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు జెమ్స్ హాస్పిటల్ ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్ అధికారులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాస్ అన్నారు కుమార్తెలకు తనపై ద్వేషం నూరుపోశారని విమర్శించారు కుటుంబం వివాదం రోడ్డుకెక్కిన నేపథ్యంలో దువ్వాడి శ్రీనివాస్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ప్రతి కుటుంబంలోనూ గొడవలు వస్తాయని వాటిని 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలన్నారు రాజకీయ వ్యాపార రంగాల్లోనూ తానే ఉండాలనే అహంకారం వాణిదని నా కుమార్తెలకు ద్వేషం నూరుపోసిందన్నారు నాపై ఈర్ష ద్వేషాలు రగిల్చి పిల్లలను నన్నే ప్రశ్నించేలా చేసిందని దువ్వాడి శ్రీనివాస్ పేర్కొన్నారు తండ్రిని ప్రశ్నించమని పిల్లలను తల్లి ప్రేరేపించడమా నా వ్యాపారం రాజకీయాల్లో పరిస్థితులు బాగున్నప్పుడే అందులో ఆమెకు ఆధిపత్యం కావాలన్నారు మూలపట్టు శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ తనకు టెక్కలి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారని ఆ తర్వాత టికెట్ కావాలని అధిష్టానం వద్దకు వాణి వెళ్ళిందన్నారు 4 దఫాలుగా దీనిపై చర్చలు జరిగాయని దువ్వాడి శ్రీనివాస్ పేర్కొన్నారు టికెట్ ప్రకటించాలని నాతో విడాకులు కావాలని పట్టుబట్టిందని తెలిపారు లేదంటే విషం తాగుతానని బెదిరించిందని ఆరోపించారు కుటుంబం కోసం జగన్కు నచ్చజెప్పి నా టికెట్ను వాణికి ప్రకటించానని దువ్వాడి శ్రీనివాస్ వెల్లడించారు తనకే స్వార్థం ఉంటే ఆమెకు టికెట్ ప్రకటిస్తానా క్షేత్రస్థాయిలో పరిస్థితి వాణికి అనుకూలంగా లేదని తేలడంతో మళ్ళీ తనకే టికెట్ ఇచ్చారన్నారు ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చానని గ్రానైట్ వ్యాపారంలో ఎంత డబ్బు వస్తే అంతా వాణి చేతిలోనే పెట్టినట్లు శ్రీనివాస్ వెల్లడించారు ఎన్నడూ లెక్క కూడా అడగలేదన్నారు టికెట్ ప్రకటించిన 3 రోజుల నుంచి నన్ను ఇంటికి రానివ్వలేదని తాళాలు వేసిందన్నారు 25 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో అవహేళనలు అవమానాలు పడ్డానన్నారు తన తల్లిని అనరాని మాటలతో వాణి వేధించిందని విమర్శించారు తన టికెట్ తన సంపాదన వదులుకున్నానని నేను తప్పు చేశానని నాకు శిక్ష నాకెందుకు హింస అని దువ్వాడి శ్రీనివాస్ ప్రశ్నించారు భారత స్వాతంత్ర్యం విలువలను నేటి యువతకు తెలియజేయాలని ఎమ్మెల్యే గొండి శంకర్ పేర్కొన్నారు ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీని యువజన సర్వీసుల శాఖ క్రీడా ప్రాధికారిత సంస్థ పర్యాటక శాఖ నెహ్రూ యువ కేంద్రం శ్రీకాకుళం వారి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండి శంకర్ పాల్గొన్నారు శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కోడల నుండి కోడిరామూర్తి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఎమ్మెల్యే శంకర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి స్వాతంత్ర సమరయోధుల స్మరించుకోవడం మన విధి అన్నారు ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు సెట్శ్రీ సిఇఓ ప్రసాదరావు డిఎస్డిఓ శ్రీధర్ పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు నెహ్రూ యువ కేంద్రం అధికారి ఎన్ ఉజ్వల్ ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నోక సన్యాసరావు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు స్విమ్మింగ్ చేయడం ద్వారా మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో 2 రోజుల పాటు నిర్వహించే స్విమ్మింగ్ జిల్లా స్థాయి పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ స్విమ్మింగ్ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని యువకులు మధ్య వయస్కులు ఈత కొట్టడాన్ని తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు ఈత వలన శరీరంలో అన్ని భాగాలకు వ్యాయామం లభిస్తుందని సంపూర్ణ ఆరోగ్యంగా జీవించేందుకు స్విమ్మింగ్ అవసరమని ఎమ్మెల్యే చెప్పారు రాష్ట్ర జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎన్ఎస్వి ప్రసాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి హరిప్రసాద్
డిఎస్డిఓ శ్రీధర్, లయన్స్ క్లబ్ ఆర్స్వెల్ అధ్యక్షులు వావులపల్లి జగన్నాథ్ నాయుడు, స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, సెక్రటరీ ఝాన్సీ, అందవరపు సంతోష్ చక్రవర్తి, కోచ్ కాంతారావు, మురళి తదితరులు పాల్గొన్నారు. కేరళ వైనాడు వరద బాధితులకు సహాయార్థం సిపిఎం ఆధ్వర్యంలో 59,650 రూపాయలు ఫండ్ను వసూలు చేసినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి తెలిపారు. ఈ ఫండ్ను కేరళకు పంపిస్తున్నట్లు తెలిపారు. కేరళ వైనాడులో ప్రకృతి వైపరీత్యం వలన వరదల కారణంగా నష్టపోయిన వారికి సహాయంగా సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో 59,650 రూపాయలు వసూలు చేసి పార్టీ రాష్ట్ర కేంద్రానికి పంపించామన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వైనాడు బాధితులకు ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి సిపిఎం జిల్లా కమిటీ తరఫున వారు ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ తీర్పును కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని దళిత సంఘాల నాయకులు ఎద్దు లిల్లీ పుష్పనాథం, నూతులపాటి భరత్భూషణ్, బత్తిన మోహన్లు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీని శనివారం పాలకొండలో నిర్వహించారు. పాలకొండ పట్టణంలోని కార్గిల్ సెంటర్ నుండి యాలం సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వరకు ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, రాత్రి వేళల్లో గస్తీ విధులు నిర్వహించి నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి శనివారం సరుబుజ్జిలి, హిరమండలం, కొత్తూరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా స్టేషన్లో పలు ముఖ్యమైన కేసు ఫైళ్లు, రికార్డులను క్షుణ్ణంగా ఆయన పరిశీలించి కేసుల దర్యాప్తుపై ఆరా తీసి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. పోలీస్ క్వార్టర్లో మంచినీరు పరిస్థితులు, మౌలిక సదుపాయాలపై కూడా ఎస్పీ ఆరా తీశారు. డే బీట్, నైట్ బీట్ గస్తీ విధుల్లో అప్రమత్తంగా తిరుగుతూ పాత నేరస్తులు, అనుమానిత వ్యక్తులు, రౌడీ షీటర్స్ను తనిఖీ చేసి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం స్టేషన్ సిబ్బందితో కాసేపు మాట్లాడి సిబ్బందికి కేటాయించిన విధులు, పనితీరును ఆరా తీసి వారి యొక్క వ్యక్తిగత ఉద్యోగ రీత్యా సమస్యలు, విజ్ఞాపనలను ఎస్పీ తెలుసుకుని ఎటువంటి సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు చేపడతానని భరోసా కల్పించారు. కొంకేన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శాలగొండం పంచాయతీ వేణుగోపాలపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ నెల 11న ఉదయం 9 గంటల నుండి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కొంకేన మురళీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ శిబిరానికి ప్రముఖ లాప్రోస్కోపిక్ వైద్య నిపుణులు, మెడికవర్ ఎండి డాక్టర్ దానేటి శ్రీధర్ శిబిరాన్ని ప్రారంభిస్తారన్నారు. శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సిస్టు మనోజ్ కుమార్, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కొంకేన మాధురి, ఎముకలు కీలువ్యాధి నిపుణులు డాక్టర్ దొంతం ఆదిత్య, డాక్టర్ కాలేపు సంగీతవాణి, వైద్య నిపుణులు డాక్టర్ దొంతం ప్రియాంక వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కొంకేన ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, మందులు పంపిణీ చేయనున్నట్లు కొంకేన మురళీధర్ పేర్కొన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ కొంకేన ఆదినారాయణ, ఎంపీటీసీ గుండె భాస్కర్రావు కోరారు. మరిన్ని వివరాలకు 9177241335 నంబరుకు సంప్రదించాలన్నారు. శ్రీకాకుళం నగరంలోని పాత శ్రీకాకుళంలో వెలసి ఉన్న సంతోషి మాత అమ్మవారికి శనివారం జాతీయ జెండా త్రివర్ణ పతాక చీరను అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుగురి కిరణ్ శర్మ అమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించడానికి తెల్లవారుజాము నుంచి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని పూజలు చేశారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.